హెచ్సియు భూముల స్కామ్లో ఓ బీజేపీ ఎంపీ ఉన్నారన్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆ ఎంపీ ఎవరో ఎందుకు బయటపడటం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ బలుపు మాటలతోనే బీఆర్ఎస్ కుప్పకూలిందన్నారు. ఆ భూమి అటవీ భూమిగా గుర్తించబడుతుందని తెలుసు, కానీ ఆ భూమి మీద పైసలు ఎట్లైనా తీసుకురావాలి, ఆ భూమిని ఎట్లైనా లిటిగేషన్ ఇరికియాలని చెప్పి ఒక బ్రోకర్, బాంబే బ్రోకర్ను ఒక బీజేపీ ఎంపీ తీసుకొస్తే ఆ బీజేపీ ఎంపీ ఈ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి మరి ఆ భూమి కోసం 170 కోట్ల లంచం కమిషన్ రూపంలో ఆ బ్రోకర్కి ఇచ్చి 10,000 కోట్లు తెచ్చుకున్నారు. భూమిని తాకట్టు పెట్టింది బీకన్ అనే సంస్థకు, అకౌంట్ చేసింది ఐసిఐసిఐ బ్యాంకులా. నేనేమంటున్నా అంటే, మేము భూమిలో అమ్మినామంటే మేము అమ్మింది టీఎస్ఐఎస్సి ద్వారా, మాకు బ్రోకర్లను పెట్టలే, ఎవరికి కమిషన్ ఇయ్యలే, ప్రజల పైసలు. తప్పు ఎంపీ గారు ఎవరో నేను చెప్తా, ఎప్పుడు చెప్తా అంటే, ఆ ఎంపీకి కొంత సాయం చేస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇవాళ ఫ్యూచర్ సిటీలనో ఆడనోడనో ఆ ఎంపీకి కొంత సాయం జరుగుతోంది. అది జరిగినాక కాగితంతో సహా బయటకు వచ్చి ఈ ఎంపీ, ఈయన బ్రోకరు, ఈ బ్రోకరేజు, ఈ ముఖ్యమంత్రి, ఈయన వీళ్ళ పాత దందాలు అన్ని బయట పెడతా, మీరు జర్ర ఓపికగా ఉండండి. కమిషన్ ఇచ్చింది తెలుసా, బ్రోకర్ ఎవరో తెలుసా, ఎంత ఎందుకు పెడతలేడు, పెట్టచ్చు కదా. తప్పు చేస్తే ఇది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు, ప్రజలు దాచుకొని 1,000 కోట్లు సంపాదించినటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. క్రమశిక్షణ గల పార్టీ. ఎక్కడ ఏ అవినీతి పాల్పడినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. బయట పెడతా ఎందుకు బయట పెడతాడు, ఆధారం బయట పెట్టచ్చు కదా. ఎవరు ఆయన ఎందుకు బయట పెడతలేడు? నీ భాషనే, నీ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభముంచింది. నీ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభముంచింది.